పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చూడు 2000 కోట్లు అన్నారు, 1800 కోట్లు అన్నారు. తీయండమ్మా, డబ్బులన్నీ ఎక్కడున్నాయి తీయండి. ఎవరు చూడలేదు కదా, వాళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. బిగ్ సర్ప్రైజ్ టు ఐటీ డిపార్ట్మెంట్. ది గ్రేట్ శంకర్ గౌడ్ గారి ఇంట్లో కేవలం 6000 దొరకడం ఆశ్చర్యం. కొట్టారంటే పళ్ళు రాల్తాయి. పోలీసు వాళ్ళు ఎంత బతిమాలతోటే పెట్టి చేస్తున్నావు నువ్వు. తీయండి, లెక్క చూపించండి. ఏంటి పైసలేడరా? ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. వ్యాపారంలో నిజాలుండవా, నమ్మకాలే ఉంటాయి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. ఎరి పుష్పం సినిమా హిందీలో ఇరగదీసింది. వాళ్ళేదో కుర్రపొంకల ఆవేశంతో మాట్లాడుతున్నారు సార్. నేను మీ కస్టడీలో ఉన్నప్పుడు మీ గురించి బ్యాడ్ గా మాడితే నాకు ఎంత డేంజర్ వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అటు చూడు. అమెరికాలో నలిపేసింది, దంగల్ రికార్డు బద్దలే అన్నారు కదా. టూ మచ్ జరగాలరా, ఐటీ ఆఫీసర్లంతా పుష్ప 2 నిర్మాతల కోంపల మీద పడ్డారు. వీడు ఈ టైప్ లో తగిలి. తీయండి, ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయో తీయండి. ఇప్పుడు మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. పోస్టర్ అచ్చేయించారు, రోజుకో రకంగా అచ్చేయించారు. ఫస్ట్ వీక్ 25 కోట్లు వచ్చినాయని యాడ్లు ఇమ్మని దొబ్బేస్తారు మీరు. ప్రపంచంలో ఎవడైనా వచ్చిన వ్యాపారాన్ని వీధిలో పట్టుకుంటా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అబ్బాబాబాబాబాబా, వాళ్ళ జమ్మం సుల్లేక చచ్చిపోయారు జనాలు. దీనికి మీరు ఏమంటారు సార్? ఎస్ ఎస్ వాస్తవం. అయినా కూడా వదలలేదు నాకు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత అన్ని 100 కోట్లు, ఇన్ని 100 కోట్లు, 1000 కోట్లు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టు అని డబ్బా కొట్టుకున్నారు. తీయండి, ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయో చూపించండి. తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? పుష్ప అంటే ఫేక్ అనుకుంటావా? పుష్ప అంటే వైల్డ్ ఫేక్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కరెక్ట్. లెక్క చెప్పండి రా బాబా, ఐటీ ఆఫీసర్లు వచ్చారు. లెక్క చెప్పకపోతే డొక్కలో పొడుస్తారు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఆపరా సోది మొహోడా, నువ్వు ఏం కావాలి? చూపించండి, తీయండి. లేవా? చూడండి, సూట్ కేసుల్లో కట్టలకు కట్టలు దాచిపెట్టి. లోపలేం లేదు, డొల్లా అంతేలే. ఎదవలకు పదవులు వస్తే పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టింది అన్నారు కదా, చూపించండి. ఉంటే కదా చూపించడానికి. ఎవడండి బాబు, ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. ఫిలిం చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు బాహుబలి రికార్డు బద్దలే, RRR రికార్డు బద్దలే అని పేక్ కలెక్షన్ వేసుకుని ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం అన్నా? ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ముస్టోలు మురిసిపోయారు. దాన్ని అట్టుకుని ఆ గుటకగాళ్ళు పేటీఎం గాళ్ళు ఏం ఎగిరారు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మర్యాదగా చెప్తున్నాను. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఒరే కాస్త ఆగనరా బాబా అని అడుక్కున్న ఏం లేదు. విమానంలో ఉన్నోళ్ళంతా ఎగురుతున్నామని అనుకుంటారమ్మా, కానీ నిజానికి విమానం మాత్రమే ఎగురుతుంది, మనం కూర్చుంటాం అంతే. అలాగే ఏజ్ లో అన్ని తెలుసు అనిపిస్తుంది. అసలు వీళ్ళ ఎగరడం చూసే ఐటీ ఆఫీసర్ల కన్ను వీళ్ళ మీద పడింది అంటూ చీవు నెత్తలేదురా.
అబ్బా ఆ గుటకా సినిమాకి అంత సీన్ ఉందేట్రా నిజం ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇరుకొడతాను ఎందుకని. నిజంగా అన్ని కోట్లు వసూలు చేసిందా? ఏది చూపించండి అని నిర్మాతల ఇళ్ల మీద పడి చెకింగ్లు చేశారు. ఇది విన్నారా? అసలు ఆ అల్లు అర్జున్ కి ఈ ఓవర్ యాక్షన్ గాళ్ళ వల్లే పెద్ద సిక్కొచ్చి పడింది. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. అప్పుడు థియేటర్ దగ్గర ఓవర్ యాక్షన్ చేసి బొక్కలో ఎట్టించారు. నీకోసం మనలంతా రౌండ్ వేస్తున్నారు. మనం అంట అంత లైకింగ్ మరి లైకింగ్ తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. నేను కనపడలేదని చెప్పండి. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. అయినా బుద్ధి రాలేదు. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? మూసుకొని కూకొనరా అంటే కలెక్షన్లు కాసులు వసూళ్లు అని రెచ్చిపోయి ఉత్తుతి ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కూకున్న చేప కిందికి నీళ్లు తెచ్చుకున్నారు. ఇదిగో గోపం పట్టించి ఒక్కడ దెంగిననుకో పోయి గోడ గరుచుకుంటావు. ఏమనుకుంటున్నావో అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఎలాగే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.